ప్రైజ్ ది లార్డ్ పిల్లరా, మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. జకర్యా చాప్టర్ 8 and verse 15. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. So again have I thought in these days to do well unto Jerusalem and to the house of Judah. Fear ye not. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? కుటుంబాల్లో అందరూ సమాధానముగా ఉన్నారా? మరి ఇరుగు పొరుగు వారితో సమాధానముగా ఉన్నారా? చూడండి, ఎప్పుడైతే సమాధానం మనకుండదో మన యొక్క కుటుంబాల్లో సమాధానం ఉండదు. ఎప్పుడైతే సమాధానం మనకుండదో ఆ ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండదు. అంటే దేవునితో సమాధానంగా మనం ఉన్నప్పుడు అందరితో కూడా సమాధానంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. మంచిది. ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కని మాట, మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. వాస్తవానికి యూదావారు కానీ యెరూషలేము వారు కానీ వారి యొక్క జీవితాలు చూస్తూ వచ్చినప్పుడు పిల్లరా, మరి దేవునికి దుఃఖకరంగా జీవించినప్పుడు తగినటువంటి ప్రతిఫలము వారు పొందినారు, చెరపట్టబడ్డారు, ఆ దేశములకు చెరగొట్టబడినారు. అయితే పిల్లరా, దేవుడు ప్రేమమయుడు, కృపగల దేవుడు. ఆయన వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. కాబట్టి ఆయన మరలా సమకూర్చే దేవుడై ఉన్నాడు. వారిని మరలా తిరిగి రప్పించి వారి జీవితాల్లో ఆ సమాధానమును నెమ్మదిని ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, మేలు చేయని ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఏ ఆలోచనలు, ఏ తలంపులు మరి తొందరపడుతున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి. మరి దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, ఈ యొక్క తలంపుల ఆలోచనలు నా జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాయి. అయితే మీరు వాగ్దానం చేసినారు, భయపడొద్దన్నారు, మేలు చేస్తానన్నారు. కాబట్టి నాకు మీకున్నటువంటి ఈ అడ్డుగోడ, ఈ పాపమును తీసివేసుకుంటున్నాను. నాకు సమాధానం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, రక్షించండి అంటే పిల్లరా, ఆయన ప్రేమగల దేవుడు సమకూర్చేవాడై ఉన్నాడు. మన జీవితములను మార్చి స్థిరమైన బండ అయినటువంటి క్రీస్తు మీద కట్టేవాడై ఉన్నాడు. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు నాయన. అంటున్నారు, మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. అవును, మీరెప్పుడు మేలు చేసేవాడు, కానీ ఎన్నోసార్లు మీ మేలును గుర్తించక, మీ ప్రేమను గుర్తించక ఆయా రీతిలుగా చెదిరిపోతున్నాం. ప్రభువా, క్షమించండి. పాపం దొరచి శాపగ్రస్తమైన జీవితమును ఎన్నోసార్లు అనుభవిస్తున్నాం నాయన, విశ్వాసం లేక. క్షమించండి. ఉదయకాల సమయంలో మరొకసారి మీ యొక్క వాగ్దానమును పట్టుకుని ప్రభువా, మా యొక్క జీవితాల్లో మేలును సంపాదించుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి ప్రభువా, ప్రతి భయం నుంచి, ఆందోళన నుంచి, దిగుల నుంచి, బాధ నుంచి, వ్యాధి నుంచి మాకు విడుదల తెచ్చేయమని యేసు నామములో మా జీవితాల్లో, మా కుటుంబాల్లో జయము కలుగునుగాక, సమాధానం దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Zechariah chapter 8 and verse 15, the Bible says, "So now I have determined to do good again to Jerusalem and Judah. Do not be afraid." This verse is a divine reassurance from God, a reminder that even after times of judgment or correction, His heart leans toward restoration and blessing. God promises to do good again, to rebuild, to renew, and to bring peace. Amen.